హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. సో ప్రతి పెన్షన్ కూడా తప్పక తెలుసుకోవాల్సిన సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, పెన్షనర్ ఒకవేళ తదనంతరం అతని కుటుంబంలో ఆ పెన్షన్ అనేది ఎవరికి లభిస్తుంది, డిఫాల్ట్గా అయితే ఎవరికి లభిస్తుంది, ఆప్షనల్గా అయితే ఎవరికి లభిస్తుంది అనే వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము. సో కుటుంబంలో ఎవరికైనా లభిస్తుంది అనే విషయంపై స్పష్టమైన నిబంధనలు ఆల్రెడీ ఉన్నాయండి. జీవోలు కూడా ఉన్నాయి, దీనికి సంబంధించి జీవో కూడా జారీ అయింది. దీని ప్రకారంగా అఫీషియల్గా పెన్షనర్ మరణిస్తే అతని భార్య లేదా భర్తకు లేదా కుమారుడు లేదా కుమార్తెకు లభించే అవకాశం ఉంది. అసలు రూల్స్ ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు పరిశీలిద్దాము. ఇప్పుడు మృతుడి భార్యకు పెన్షన్ లభిస్తుందండి మొదటి కేసులో, అంటే డిఫాల్ట్గా. రెండవ కేసులో 25 ఏళ్ళు, అంటే ఇక్కడ నామినేషన్ లేకపోయినా సరే మృతుడి భార్యకు అనేది డిఫాల్ట్ అండి. ఒకవేళ 25 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పెళ్లి కాని కుమారుడు లేదా కుమార్తె ఉంటే వాళ్ళకు లభిస్తుంది. లేదా కుమార్తె ఉండి ఆవిడ తండ్రి లేదా తల్లి మీద ఆధారపడి ఉండి ఆమెకు ఒకవేళ అంటే మ్యారేజ్ అయ్యి కూడా భర్త లేకపోవడం వల్ల అలా ఆధారపడి ఉన్న ఆమెకైతే జీవితాంతం కూడా పెన్షన్ లభిస్తుంది. సో ఒకవేళ సంపాదించలేని వికలాంగ బిడ్డలు కూడా ఉన్నట్లయితే ఆ పెన్షనర్కి, సో వారికి డిఫాల్ట్గా లభిస్తుంది. ఇక వారికైతే వయసు సంబంధం లేదు, అలాగే వివాహం అనే షరతులు ఏవి వర్తించవండి. సో ఇంత ఏజ్ వరకే వస్తుంది, వివాహం అయితే రాదు అని ఏం లేదు. సో వికలాంగ పిల్లలు పెన్షన్ మీద ఆధారపడి ఉంటే తప్పకుండా వాళ్ళకి లైఫ్ టైం లభిస్తుందండి పెన్షను. ఇక మృతుడిపై ఆధారపడే తల్లిదండ్రులకు, అంటే ఆ పెన్షనర్ యొక్క తల్లిదండ్రులకు కూడా లభించే అవకాశం ఉందండి ఫోర్త్ కేసులో. ఇక ఫిఫ్త్ కేసులో మృతుడిపై అంటే పెన్షన్పై ఆధారపడి ఉండే సోదరి లేదా సోదరీమణి, అంటే సిస్టర్స్, బ్రదర్ అండ్ సిస్టర్స్కి కూడా ఫిఫ్త్ కేసులో ఈ విధంగా ప్రయారిటీ ప్రకారంగా అయితే పెన్షన్ అనేది లభిస్తుందండి. ఎవరో ఒకరికి ఎంతకాలం లభిస్తుంది అనే విషయానికి వచ్చినట్లయితే, పెన్షనర్ యొక్క భార్యకి అయితే జీవితాంతం ఆవిడ ఉన్నంత వరకు వస్తుంది. ఒకవేళ పెళ్ళి కానీ 25 ఏళ్లలోపు కుమారుడు లేదా కుమార్తె అలా ఉన్నట్లయితే వారికి పెళ్ళి అయ్యే వరకు లేదా ఉద్యోగం సంపాదించుకునే వరకు, ఏది ముందైతే అది అంతవరకు లభిస్తుంది, లిమిట్ ఉంది. ఇక వికలాంగ బిడ్డలకు అయితే వారికి పెళ్ళి అయినా కాకపోయినా వయసుతో సంబంధం ఏం లేకుండా వారు మరణించినంత వరకు, వాళ్ళు జీవించి ఉన్నంత వరకు పెన్షన్ అయితే లభిస్తుంది. ఇక ఫోర్త్ కేసులో పెన్షనర్ మీద ఆధారపడి ఉండే తల్లిదండ్రులకు కూడా జీవితాంతం అయితే ఆ పెన్షన్ డిఫాల్ట్గా కన్వర్ట్ అవుతుంది వాళ్ళకి. ఇక కూతురు విషయంలో కొన్ని రూల్స్ ఉన్నాయి సపరేట్గా. అవి ఏంటంటే, పెన్షన్ విషయంలో పెళ్ళైన కుమార్తెకు వస్తుందా అనే అంశంపై, ఒకవేళ కుమార్తెకు పెళ్ళి అయి ఉండి ఆ కుమార్తె మాత్రమే ఉంటే ఆమెకు వస్తుందా అన్నట్లయితే, పెళ్ళైన కుమార్తె తండ్రి పెన్షన్ను క్లెయిమ్ చేసుకోగలరా లేదా అనే విషయానికి వచ్చినట్లయితే, ఆ పెన్షన్ వ్యవధి ఎంతకాలం ఉంటుంది ఒకవేళ వచ్చినా కూడా. అసలు రూల్స్ ఏం చెప్తున్నాయంటే, కుమార్తెకు పెళ్ళైనంత వరకు పెన్షన్ పొందవచ్చు. ఒకవేళ కుమార్తె ఉంటే పెళ్ళైనంత వరకు పొందవచ్చు, పెళ్ళైన తర్వాత వీలుండదు. అదే కుమార్తె విడో లేక డివోర్స్డ్ అయితే ఆవిడ రెండో వివాహం చేసుకునే వరకు లేదా ఆవిడకి ఒక మంచి ఉద్యోగం లభించే వరకు, ఆమె ఉపాధి ఆమె కాలం మీద ఆమె లోడే వరకు అయితే వస్తుంది. సో అక్కడ కూడా లిమిట్ అయితే ఉందండి. ఇక్కడ లిమిట్ లేని ఎవరికంటే పెన్షనర్ మీద ఆధారపడి ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళ వైఫ్కి, అంటే స్పౌస్, భార్య లేదా భర్త, వాళ్ళకి లైఫ్ లాంగ్ వస్తుందండి. లేదా నెక్స్ట్ వచ్చేసి పెన్షనర్ మీద ఆధారపడి ఉండే వికలాంగ బిడ్డకు లైఫ్ లాంగ్ వస్తుందండి. వాళ్ళ పెన్షన్ మీద ఆధారపడి ఉండే తల్లిదండ్రులకి, అంటే పెన్షనర్ యొక్క తల్లిదండ్రులకి లైఫ్ లాంగ్ అయితే వస్తుంది. ఇక సోదరుడు సోదరీమణి, బ్రదర్ అండ్ సిస్టర్స్కి కూడా వారికి కూడా రావడం జరుగుతుందండి. కాకపోతే దానికి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ఇంకా వారికి కూతురు లేదా కుమార్తెకు పెళ్ళి అయ్యే వరకు లేదా వారికి మంచి జాబ్ వచ్చే వరకు మాత్రమే వస్తుంది. సో రూల్స్ అయితే ఈ విధంగా చెప్తున్నాయి ఫ్రెండ్స్.